ఓం నమో భగవతే వాసుదేవాయ. మహంకాళి అన్నపూర్ణ రుచిలో చూస్తున్న బంధుమిత్రులందరికీ నమస్కారములు. నేను మీకు చూపించబోయే వంట నీళ్ళ ఉప్మా. నీళ్ళ ఉప్మాకు కావాల్సిన వస్తువులు: 2 టీ స్పూన్ల ఆయిలు, 2 టీ స్పూన్లు గుండు మినపప్పు, అంటే అందుబాటులో గుండు మినపప్పు లేకపోతే విడి మినపప్పు అయినా సరే ఒక 2 టీ స్పూన్లు, ఒక 5 వెల్లుల్లిపాయలు ఇలా చిత కొట్టాలి, అంటే ముంగట వెనక కాదు, ముంగట ఇలా చిత కొట్టి పెట్టుకోవాలి. ఒక 5 అల్లం ముక్కలు, ఒక 1 టీ స్పూన్, ఒక పచ్చిమిర్చి ఇలా ముక్కలు తీసి పెట్టుకోవాలి. అంటే ఒక పచ్చిమిర్చి అందుబాటులో లేకపోతే ఎండుమిర్చి ఏదన్నా ఒకటి, ఒక మిర్చి, పచ్చిమిర్చి అయినా సరే ఎండుమిర్చి అయినా సరే. ఉప్పు 1 తులం, మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, దీంతో బోడగ వేస్తే 1/2 తులం అవుతుందని ఇలా బోడగ 2 వేసాను, 1 తులం. కరివేపాకు ఇలా లేతగా ఉండాలి, ఇది దూసుకొని పెట్టుకోవాలి. నీళ్ళు, సన్న రవ్వ, ఉప్మా రవ్వ, గోధుమ రవ్వ అంటారు కదా, సన్న రవ్వ 1 గ్లాసు, అంటే ఇది 100 గ్రాములు ఉంటుంది. 1 గ్లాసు రవ్వ, 1 గ్లాసు రవ్వకు 12 గ్లాసుల నీళ్ళు, వాటర్ ఒక 12 గ్లాసులు పోసుకోవాలి. ఇంకా నేను పక్కన పెట్టాను, ఇక్కడ పక్కన ఇట్లా మరిగించి పెట్టుకోవాలి. పొయ్యి వెలిగించాను, అంటే గిన్నె అయినా సరే కడాయి అయినా సరే, ఒక కడాయి పెట్టాను. 2 టీ స్పూన్ల ఆయిలు. మీకు కావాల్సిన వస్తువుల్లో జీలకర్ర, ఆవాలు చూపించలేదు, సరే. 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు వేయాలి. తర్వాత మినపప్పు, అల్లం ముక్కలు ఒకటేసారి వేయాలి. ఇప్పుడు వెల్లుల్లిపాయలు చిత కొట్టి పెట్టుకున్న ముందు భాగంలో చిత కొట్టి పెట్టాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఇప్పుడు వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేయాలి. రవ్వ ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో పోయాలి. ఇది ఉడుకుతుండగా కరివేపాకు దూసి అందులో వేయాలి, లాస్ట్లో వేయాలి. మనం ఉప్పు అట్లా కొంచెం ఒక డ్రాప్ ఇట్లా టేస్ట్ కూడా చూడవచ్చు, సరిపోలేదనిపిస్తే వేసుకోవచ్చు. గింతే, ఇది ఉడికింది. ఇంత లిక్విడ్ ఇట్లనే ఉండాలి నీళ్ళు ఉప్మా అంటే, ఇలా ఉండాలంటే. ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకు ఉట్టి ఇలాగే తింటే బాగుంటుంది, లేత కరివేపాకు కదా, దాని వెంబడి తినేసేయాలి, ఏం ఏర్పడేయద్దు, బాగుంటుంది. ఒక వెల్లుల్లిపాయలు దప్ప అన్నీ తినేసేయాలి. పచ్చిమిర్చి కూడా తినవచ్చు, అంటే కొందరికి కారం భయపడుతుంది కానీ
కరివేపాకు అయితే ఏరనక్కర్లేదు, ఇలాగే తినేసేయాలి, బాగుంటుంది. నీళ్ళు ఉప్మా తయారైపోయింది. పొయ్యి బంద్ చేస్తున్నాను. నీళ్ళు ఉప్మా ఇంకా జ్వరం వచ్చి ఏమి తినబుద్ధి కాని వాళ్ళకు, అంటే మామూలు వాళ్ళు కూడా తినవచ్చు, కానీ ఇంకా చిన్నపిల్లలు వాళ్ళకి తినిపించాలనుకుంటే వాళ్ళకు కూడా పెట్టవచ్చు. పెద్దవాళ్ళు అరుగుతలేదు అనేవారికి కూడా ఇది తయారు చేసిస్తే త్వరగా అరిగిపోతుంది. ఎవరైనా తినవచ్చు, చెప్తున్నాను, బాగుంటుంది. నేను ఈ నీళ్ళు ఉప్మా 2025 అక్టోబర్ 16న చేసి చూపెట్టాను. మీకు కనుక నేను చూపెట్టడం నచ్చినట్లు అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా వేడి తాగితే చాలా టేస్టీగా ఉంటుంది.